అమరావతి కథలు చెట్టు కొమ్మనున్న కథలు. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, కొన్ని కథలు గాలిలో ఆడుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మన కూర్చుంటాయి. అమ్మ పెట్టిన సద్ది తిని బడికైతే వెళ్ళాలన్నాడు కానీ పాఠాల కంటే పరుగులు పందాలంటేనే మక్కువ. పొద్దున సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్లకు వదిలేసి అకతాయిలను చెరదీసి జట్టు కట్టి కుస్తీ పట్టడమే ముక్కంటి పని. పిల్లలు ఒకడెవరో చెంగున లేచి పోరా నీ అబ్బకి చెప్పుకో అన్నాడు. ముక్కంటి వాడికి అబ్బ లేడురా అన్నాడు ఇంకొకడు. మాటతో ముక్కంటి మీరుగారి ఎక్కడ లేని కోపం వచ్చింది. పలక పెళ్ళున పగలగొట్టాడు. బలపం ముక్కల కింద ఇసిరివేశాడు. ఎవడన్నాడురా నీకు అయ్య లేడని అంది తల్లి. ఊరు వాడ అంతా అంటున్నారమ్మా అన్నాడు. వాళ్ళకేం సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చేయి పట్టుకొని నడివీధిలోకి తీసుకొచ్చి పెద్ద అరుగు మీద కొడుకుని కూర్చోబెట్టి పిల్లలు పెద్దలు అందరినీ కేకపెట్టి మోగపోయిన జనసమూహాన్ని ముక్కంటికి జన్మ చెప్పి అన్నలారా అమ్మలారా ముక్కంటి అయ్య లేడన్నారట. నేను ఇప్పుడు చెబుతున్నా. నా బిడ్డకి తండ్రి అమరేశ్వరుడు. 10 ఏళ్ల క్రితం ముందుకు సాగలపడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను. సంతానం కలిగితే పుట్టడు నీళ్లు నీకు దీపారాధన చేస్తానన్నాను. ఇసుకతో నీకు దీపారాధన చేస్తానని మొక్కుకున్నాను. ముక్కంటి పుట్టాడు. నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తి వేసి వెలిగించి దీపారాధన చేసింది. ఎవరి ముక్కంటి పొల్లడు? ముక్కంటి పొల్లడు తినేత్ర పొల్లడు, తినయ పొల్లడు అన్న పేరు గల రాజు కాంచీపురం రాజధానిగా పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. ముక్కంటి వైభవముగా వివాహం చేసుకుని రాజపాలన సాగిస్తుండగా ఒకరోజు సిద్ధుడు ముక్కంటికి రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. గంగలో స్నానం చేసి తిరిగి క్షణములో రాజధానికి తిరిగి వస్తున్నాడు. ముక్కంటి భార్య తన భర్త రోజు వెళ్ళి గంగ స్నానం చేసి వస్తున్నాడని గ్రహించింది. ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఆ పాదలేపాన్ని సంపాదించటం, దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తమ కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవటం మొదలెట్టు. వాకిటి ఉంటే ఆ లేపనం పనిచేయదు. తత్తరపడింది. రాజధాని చేరుకోవటం ఎట్లా అన్నది. అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకొని ఒడ్డుకు వస్తున్నారు. అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగ ఒడ్డుకు కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం నొప్పుకుంది. ఈ రహస్య గంగాస్నానం ఎవరికీ తెలియదని, మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుందని వివరించాడు. ముక్కంటి దంపతుల్ని తమ తపోహిత రాజుగారి చేర్చడానికి ఒక షరతు పెట్టి, మిమ్మల్ని పాటిస్తాను, గంగలో నీళ్లు వదిలితే రాజధానికి మేము చేరుస్తాం. కరువు వచ్చింది. 6000 కుటుంబాలు కాశీ నుండి బయలుదేరి నిజాం రాజ్యం గుండా మీదుగా గనాతుకూరు దగ్గరకు వచ్చేసరికి కృష్ణానది మహోన్నత వరదలో ఉంది. కృష్ణ దాటడానికి సాధనం లేదు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబానికి ఒక నిర్ణయానికి వచ్చాయి. కృష్ణలో దూకి ఆత్మ చేసుకుందామని కృష్ణలో దూకారు. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాళ్ళను దోవకి ఇచ్చింది. ఎక్కడ ఉంది శాసనం? ఏ ఇంటి పునాదు, ఏ గర్భంలోనూ పుక్కంటే కావచ్చు. ఈ కట్టు కథ శాసనం దొరికి పలికితే తప్ప చెట్టు కొమ్మన కథ చేతికి ఉండదు.